సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడి నుంచి వస్తూ ఏం తెచ్చుకున్నామా అన్నది ఈ వ్లాగ్లో చూపించాను, చూసేయండి. ఎండుమిరపకాయలు ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి అని చెప్పేసి కొంచెం తీసుకెళ్ళమంటే తీసుకొచ్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఎండు కొబ్బరి. ఇది ఎండు కొబ్బరి ఇక్కడ ఏమంటారో కూడా నాకు తెలియదు, ఇక్కడ అసలు దొరకదో కూడా మాకు తెలియదు, అందుకే వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఈ పండగకి మీరు ఎన్ని రకాల పిండి వంటలు చేశారు అన్నది కమెంట్ చేసేయండి. మేమైతే అరిసెలు, చెక్కలు, చక్రాలు చేసాము. మేమైతే చక్రాలు అంటాము, కొన్ని ప్లేసెస్లో జంతికలని, కొన్ని ప్లేసెస్లో మురుకులు అని చెప్పేసి అలా అంటారు కదా, మాకైతే చక్రాలు అని అలవాటు. ఇవి వచ్చేసి అరిసెలు. ఎప్పుడో వచ్చినప్పుడు తీసాను వీడియో, అప్లోడ్ చేద్దామంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇన్ని రోజుల నుంచి కుదరలేదు. ఈ రోజన్నా ఇద్దాము అని చెప్పేసి అంటే పరిణిక గోల మామూలుగా లేదు. ఇంక ఇదైతే గోంగూర, అది ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను, చూసుంటారని అనుకుంటున్నాను. ఆ షార్ట్లో చేశాను కదా, అంత గోంగూర తెమ్మంటే మా డాడీ ఎంత గోంగూర తెచ్చారు చూడండి అని, అంత గోంగూర అయితే తీసుకొచ్చారు. దాన్ని లీవ్స్గా తీసుకురావడానికి కుదరదు కదా, అందుకని వాడ్చుకొని అయితే తీసుకొని వచ్చాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి చెక్కలు. మేమైతే చెక్కలు అని చెప్పేసి అంటాము, మీ ప్లేస్లో ఏమంటారు అన్నది కమెంట్ చేయండి. చాలా టేస్టీగా బాగున్నాయి. అత్తమ్మ ఉన్న రోజులు మేము ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. అత్తమ్మ ఉండేది కదా, అత్తమ్మ చేసేది. తర్వాత ఇంకా నాకు అంత రావు, ఎప్పుడు చేయలేదు పిండి వంటలు. ఇంకప్పటి నుంచి అమ్మ వాళ్ళే పంపిస్తూ ఉన్నారు సంక్రాంతి పండగకి. లాస్ట్ టైం ఏమో ఒకసారి ట్రై చేశాను పప్పు చెక్కలు, బాగానే వచ్చాయి. బట్ ఈసారి ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా, సో అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాను వస్తూ. ఇది వచ్చేసి గోంగూర పచ్చడి. అసలు ఇక్కడ గోంగూరే దొరకదు వెస్ట్ బెంగాల్లో మేము ఉన్న ఏరియాలో, అందుకని చెప్పేసి గోంగూర పచ్చడి అయితే తెచ్చుకున్నాను కేజీ. అసలు ఆ బాక్స్ ఓపెన్ చేయగానే స్మెల్కే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంది. ఇంక పచ్చడి ఓపెన్ చేసి ఆ రోజైతే మేము అదే వేసుకొని తిన్నాము, నెయ్యి వేసుకొని. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అసలు మ్యాక్సిమం ఇక్కడ దొరకనివే తెచ్చుకున్నాను, ఇక్కడ దొరికేవి కూడా మళ్ళీ అంత దూరం నుంచి తీసుకొచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ఇంకా ఇవైతే అనాస పువ్వు కొన్ని, ఇంకా రసం పౌడర్ అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ రసము, సాంబార్ అవేమి చేసుకోరు కదా, అందుకని రసం పౌడర్, సాంబార్ పౌడర్ తీసుకొచ్చాను. ఇంక ఇవైతే తేగలు మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పేసి తీసుకొని వచ్చాను. ఉడకబెట్టినవి అయితే పాడైపోతాయి అని చెప్పేసి కాల్చినవి తెచ్చాడు డాడీ. ఇంక ఇడ్లీ రవ్వ ఇక్కడ దొరకదు కదా, సో కొంచెం ఒక 2 kgs తీసుకున్నాను ఇడ్లీ రవ్వ అంతే. మళ్ళీ అక్కడి నుంచి నేను ఒక్కదాన్నే కదా వస్తుంది, పిల్లలతో ఇంత లగేజ్ తేవడం అంటే కష్టమైందని ఎక్కువ ఏం తెచ్చుకోలేదండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.